ఆవులు గేదెలు ఈనిన తర్వాత ఎదకు రాకపోవడం, ఒకవేళ ఎదకి వచ్చిన పోతుతో దాటించిన లేదా ఏ చేయించిన కట్టకపోవడం, లేదా మూగ ఎద లక్షణాలతో సమయం దాటిపోవడం. దీనివల్ల ఈతల మధ్య సమయం పెరిగిపోయి మేత ఖర్చు దండగై లీటర్ పాలు కూడా రాక తీవ్రంగా రైతు నష్టపోతున్నారు. చాలామంది రైతులు మా పశువుకు మంచి పచ్చగడ్డి ఎండుగడ్డి పెడుతున్నాం కదా, అయినా ఎందుకు చూడు కట్టడం లేదు అని బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం మన పశువులు అనుభవిస్తున్న అంటే పశువు కడుపు నిండుతుంది కానీ దానికి కావలసిన కీలకమైన ఖనిజ లవణాలు అందడం లేదు. ఈరోజు ఈ వీడియోలో రోజుకు కేవలం ₹1.5 నుండి ₹2 ఖర్చుతో మీ పశువుల్లో ఎద సమస్యలను పోగొట్టి ఈతల మధ్య వ్యవధిని తగ్గించి పాలు మరియు ఆరోగ్యాన్ని ఎలా పెంచుకోవచ్చో వివరంగా తెలుసుకుందాం. మన పశువులకు రోజువారీ దానా గడ్డి ద్వారా శక్తి, ప్రోటీన్ లభిస్తాయి. కానీ హార్మోన్ల తయారీకి, గర్భాశయం బలంగా తయారు కావడానికి, గర్భం నిలవడానికి సూక్ష్మ ఖనిజాలు చాలా అవసరం. ముఖ్యంగా కాల్షియం, ఫాస్ఫరస్, జింకు, రాగి, సెలీనియం, మ్యాంగనీస్, అయోడిన్ వంటివి పశువు శరీరంలో ప్రతి అవయవ పనితీరును నియంత్రిస్తాయి. ఫాస్ఫరస్, జింకు పశువులు సకాలంలో ఎదకు రావడానికి, అండాశయం నుండి అండం సరిగ్గా విడుదల అవ్వడానికి సహాయపడతాయి. అలాగే సెలీనియం, కాపర్ చూడు నిలవడానికి మరియు గర్భాశయంలో ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షించడానికి పనిచేస్తాయి. మన నేలల్లో మనం వేసే గడ్డిలో ఈ ఖనిజాలు శాతం రోజురోజుకి తగ్గిపోతుంది. అందుకే పశువులకు విడిగా మినరల్ మిక్చర్ ఇవ్వడం తప్పనిసరి. మన పశువులకు సాధారణ మేతతో పాటు రోజుకి కేవలం 50 గ్రాముల మినరల్ మిక్చర్ వరుసగా 6 నెలల పాటు ఇచ్చినట్లయితే సకాలంలో ఎదకి వస్తాయి. మినరల్ మిక్చర్ తిన్న పశువుల్లో చూడు కట్టే శాతం 75%కి పెరుగుతుంది. అంటే ప్రతి 10 ఆవులు లేదా గేదెల్లో 7 నుండి 8 ఆవులు మొదటి రెండోసారికే చూడు కడతాయి. దీనివల్ల పశువుల్లో ప్రతి ఏడాది ఒక ఈత ఈనడం వల్ల రైతుకు పాల దిగుబడి ఏటా పెరుగుతుంది. చూడు పశువులకు మంచి మినరల్ మిక్చర్ ఇవ్వడం వల్ల కడుపులో ఉన్న దూడలకు పోషకాలు బాగా అంది పుట్టే దూడలు బలంగా, చురుగ్గా పుడతాయి. పశువుల వెంట్రుకలు రంగు మెరిసి చర్మం నాణ్యంగా మారుతుంది. రోగనిరోధక శక్తి పెరిగి పశువులలో తరచుగా వ్యాధులు బారిన పడవు. ఈ మినరల్ మిక్చర్ పెద్ద పశువులకు రోజుకు 50 గ్రాముల చొప్పున ఇవ్వాలి. చిన్న దూడలకు, పెరిగే పెయ్య దూడలకు రోజుకు 20 నుండి 25 గ్రాములు ఇవ్వాలి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం పశువులకు పెట్టే దానాలో బాగా కలిపి పెట్టాలి. నీటిలో కలిపి ఇవ్వకూడదు. దానాలో తడిపి పెడితే పశువులు ఇష్టంగా తింటాయి. మినరల్ మిశ్రమం అనేది మందు కాదు, అదొక రోజువారీ పోషకాహారం. కాబట్టి ఏడాది పొడవునా, ముఖ్యంగా ఈనిన తరువాత నుండి మళ్ళీ చూడి కట్టేంత వరకు వరుసగా రోజువారీగా ఇస్తేనే పూర్తి ఫలితం ఉంటుంది. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.